రాజధాని అమరావతిలో గజం విలువ 50,000 రూపాయలట. ఈ మాట వాళ్ళు వీళ్ళు కాదు, సాక్షి పత్రికే రాసింది. అంటే అమరావతిలో ప్రభుత్వం దగ్గర అదనంగా ఉన్న 5,000 ఎకరాల్ని అమ్మితే అక్షరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు వస్తాయన్నమాట సాక్షివారి లెక్క ప్రకారం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నట్టు రాజధాని అమరావతి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటుంటారు కదా, అమరావతి మీద 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని. అలా ఖర్చు పెట్టినా కూడా మరొక 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి వస్తాయన్నమాట. అమరావతి పుణ్యమా అని. అమరావతి మీద ఇంత ఆదాయం వస్తుందని చెప్పి సాక్షి మీడియా చెప్పడం ఏంటి అని అనుమానం రావచ్చు. వాళ్ళు ప్రచురించిన స్టోరీ ఎప్పట్లాగానే నెగిటివ్ దృక్పథంతో రాసిందే. వెలగపూడి ప్యాలెస్లో భూమాయాజాలం అనేటువంటి హెడ్లైన్ తోటి సాక్షిలో ఒక కథనం ప్రచురించారు. ఇందులో వాళ్ళు 2 విషయాలు చెప్పదలుచుకున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వెలగపూడిలో 25,000 గజాల్లో ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకుంటోంది అనేది ఒకటి. రెండోది, ఇందుకోసం బ్రహ్మణి గారి పేరుతోటి ఈ స్థలం కొన్నారు. ఈ స్థలం వెనక 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలం ఖాళీగా ఉంది అని చెప్పి ఆ డాక్యుమెంట్లో ఉంది. అయితే వీళ్ళు కొన్న తర్వాత ఆ వెనక ఉన్న స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేశారు, అంటే గ్రీన్ జోన్ కింద ప్రకటించారు అని. ఎందుకు ప్రకటించారు? ఎందుకు అంటే సాక్షివారి లెక్క ప్రకారం చంద్రబాబు గారి ఇంటికి ఆనుకొని మరొక ఇల్లు లేకుండా చేయడానికి అనేది స్టోరీలో మెయిన్ పాయింట్. ఇది బహుశా నిజమై ఉంటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూడా పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమించారని, వాళ్ళని వెళ్ళగొట్టారని వార్తలు వచ్చినాయి కదా. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా పక్కనే వేరే ఇల్లుంటే మంచిది కాదు అని చెప్పి అనుకొని ఉండొచ్చు, తెలియదు. కాకపోతే ఒక 3,600 గజాల స్థలాన్ని గ్రీన్ జోన్గా ఉంచితే, ఖాళీగా చెట్లు పెంచితే అందులో ఓవరాల్గా అమరావతికి పర్యావరణ పరంగా మంచిదే. అది పక్కన పెడితే ఇట్లా 3,670 గజాల రెసిడెన్షియల్ స్థలాన్ని గ్రీన్ జోన్గా మార్చడం వల్ల సిఆర్డీఏకి 18 కోట్ల రూపాయల నష్టం అని చెప్పి సాక్షి రాసింది. ఎట్లాగా? ఏం రాశారంటే వాళ్ళు, అమరావతిలో గజం 50,000 రూపాయలు ఉంది విలువ, కాబట్టి 3,670 గజాల స్థలం అమ్ముకుంటే సిఆర్డీఏ వారికి 18,35 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. అది రాకుండా చంద్రబాబు నాయుడు గారు తన సొంత ప్రయోజనాల కోసం ఈ విధంగా చేశాడు, గ్రీన్ జోన్గా ప్రకటించాడు అనేది విమర్శ. సో ఆ రకంగా అమరావతిలో భూమి గజం విలువ 50,000అని, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కనీసం 5,000 ఎకరాలను అమ్ముకుంటే 2,50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పరోక్షంగా సాక్షి వారు, వైసీపీ వారు చెప్తున్నారన్నమాట. కాకపోతే నిన్న మొన్నటి వరకు అమరావతిలో అంత డబ్బు ఖర్చు పెడితే ఆ అప్పు ఎప్పటికీ తీరదు, ఆ భారం రాష్ట్ర ప్రజల మీదనే ఉంటుంది, అమరావతి కోసం రాష్ట్ర ప్రజల మీద అప్పుల భారం మోపుతున్నారు, అమరావతికి ఖర్చే కానీ ఆదాయం ఉండదు అని వాళ్ళే అన్నారు. ఇప్పుడేమో గజం 50,000 గ్రీన్ జోన్గా ప్రకటిస్తే ఏదైనా స్థలాన్ని బోడంత నష్టం సిఆర్డీఏకి అని చెప్తున్నారు. అందుకే అమరావతి విషయంలో వైసీపీ క్రెడిబిలిటీ 0 అని చెప్పేది.